వికారి నామ సంవత్సరం అసలు ఎలా ఉండబోతుందంటారు? ముఖ్యంగా వికారి అంటే మనకు ముందుగా కొంచెం ఎందుకో నెగటివిటీ కనిపిస్తుంది. అంటే దీని ఫలితాలు ఎలా ఉంటాయంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ పేరులోనే ఒక రకమైన విచిత్రత మనకి గోచరిస్తోంది. ఆ మాట నిజమే. సాధారణంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న ఫలితాన్ని తీసుకుంటే దాని ద్వారా మనం చివరికి దీంట్లోకి వచ్చినప్పుడు వికారీనామ సంవత్సరం అనేది దీంట్లో లౌకిక అంశాలకు గనక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరగకుండా ఉంటే సాధారణంగా మనకి ఆధ్యాత్మికంగాను లౌకికంగాను రెండు రకాలుగాను దృష్టి అనేది ఉంటుంది వ్యక్తులకి. ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే వ్యక్తులకి అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది. లౌకిక దృష్టితో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని చికాకులు కలుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే పాలకులు ప్రజారక్షణకి దైవశక్తికి ప్రాధాన్యత ఇచ్చి సుస్థిర పాలన చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కానీ లౌకిక దృష్టితో కనుక కార్యక్రమాలు మొదలుపెట్టుకున్నట్లయితే కొన్ని రకాలైన ఘర్షణలు, ఆలస్యాలు, ఆటంకాలు, భంగపాట్లు మొదలైనవి జరిగే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంత వరకు లౌకిక దృష్టికి ప్రాధాన్యత ఇవ్వకుండా జనులందరూ కూడా ఆధ్యాత్మిక దృష్టికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, అంటే మనం చూస్తే ఏదైనా ఒక ఇబ్బందికరమైన చెడు సంఘటన జరిగినప్పుడు వ్యక్తికి ఆధ్యాత్మిక బలం, మనోబలం రెండూ కూడా వృద్ధి చెందినప్పుడు అతను అనుకున్న గమ్యాన్ని చేరడానికి, ఉన్నత స్థాయి చేరడానికి, విజయావకాశాలకి ఆధ్యాత్మిక బలం తోడవుతుంది, అలాగే మనోబలం కూడా తోడవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ దృష్టితో వెళ్లకుండా లౌకిక దృష్టితో కనుక వెళ్ళినట్లయితే ఈ రకమైన సృష్టిలో అల్లకల్లోలాలు జరగడం అలాంటివి ఉంటాయి. కనుక వీలైనంత వరకు ఈ వికారీనామ సంవత్సరంలో జనులందరూ కూడా ఈ ఆధ్యాత్మిక దృష్టికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అభివృద్ధి అనేది ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఈ వికారీనామ సంవత్సరంలోనే ఈ పేరుకు గల విచిత్రత ఏంటి ఇలా ఉంది అనుకుంటే, దీంట్లో లౌకిక దృష్టి కలిగినప్పుడు వ్యక్తులకి కలిగే చర్యలు ఈ రకంగా ఉంటాయి అంటే అనే అర్థంతో కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అంటే వికృతమైన చర్యలకి అవకాశాలు ఉంటాయి ఈ లౌకిక దృష్టితో ఆలోచించినప్పుడు అని. అలా ఉండకుండా జనులందరూ కూడా ఆధ్యాత్మిక దృష్టిని పెంపొందించుకోండి అని చెప్పడం.